హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా పెద్ద బ్లౌజ్ అండి. 40 ఇంచెస్ వచ్చేసి నడుము లూజు, 45 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజు. పొడవు కూడా చాలా పెద్ద బ్లౌజ్ అనమాట. పెద్దవాళ్ళ బ్లౌజ్ నెక్ పైకి ఉంటుంది. బ్లౌజ్ ఎక్కువగా ఫుల్గా ఉంటుందన్నమాట. ఫుల్ బ్లౌజ్ వేసుకున్నట్టుగా ఉంటుంది. అలాంటి బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. మనం టైలరింగ్లో సక్సెస్ అయ్యామా లేదా అన్నది తెలియడానికి ఇలాంటి వాళ్ళ బ్లౌజులు కుట్టారంటే, మీరు వీళ్ళని మెప్పించారంటే మీరు సక్సెస్ అయినట్టే. ఎందుకంటే పెద్దవాళ్ళు అలా వంకలు పెడుతుంటారనమాట. ప్రతిదీ కరెక్ట్గా కావాలి వాళ్ళకి. చూడండి సైజ్ ఎంత ఉందో చూపిస్తున్నాను మొత్తం విప్పేసి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని మనం లూజ్ కొలత అయితే పెట్టేసుకుందాం ఇక్కడ. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ స్ట్రెయిట్గా మిడిల్కి మర్చేసుకోవాలి, ముడతలు లేకుండా. చూడండి ఇలా స్ట్రెయిట్గా మర్చేసుకొని టైట్ కుట్టి వరకు ఒక డాట, ఎక్స్ట్రా క్లాత్కి ఒక డాట, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసిస్తున్నాను. చూడండి ఇక్కడ బ్యాక్ షోల్డర్ నుంచి బ్యాక్ టక్స్ వరకు ఎంత ఉందో అంత బ్లౌజ్ పొడవు అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఖర్చుతో కలిపి. ఇది వచ్చేసి కాటన్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ కటింగే, క్రాస్ కటింగ్ కాదు. ఇంత పెద్ద సైజుకి క్రాస్ కటింగ్ రావడం కూడా కష్టమే అనమాట. చూడండి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. హైట్ చెక్ చేసుకున్నాం కదా, సైడ్ వైపున చంక కింది వైపున కూడా మార్కింగ్ ప్రకారం కాకుండా సైజు ప్రకారం వెళ్ళిపోతున్నానండి. ఎందుకంటే ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుందని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి చూడండి నడుము లూజ్ అయితే చెక్ చేసుకుంటే మనకి టైట్ కుట్టు వరకు 40 ఇంచెస్ వస్తుంది. 10 ఇంచెస్ వచ్చింది డబల్ ఫోల్డింగ్ మీద. అదే మనకు 4 భాగాలు కదా. అయితే ఇక్కడ 40 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజ్, నడుము లూజు. చెస్ట్ లూజ్ వచ్చేసి హుక్స్ కింద నుంచి చంక కింది వరకు. చూడండి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది చూడండి హుక్స్ చంక కింది కుట్టు నుంచి టైట్ కుట్టు వరకు, చంక కింద టైట్ కుట్టుంది కదా అక్కడ వరకు చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి 11 మీద 2 గీతలు అలా వచ్చిందండి. అదే చెస్ట్ లూజ్గా ఇక్కడ పెట్టేస్తున్నాను. 4 భాగాలుగా కదా మనకి, ఇలా పెట్టేసుకొని చెస్ట్ లూజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా చూడండి ఇక్కడ రాస్తున్నాను. ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ అని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ వైపున తగ్గుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకొక 1 ఇంచ్ అయితే మార్కింగ్ వేసేసుకొని ఇలా స్కెచ్ లైన్తో ఒక లైన్ అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి నెక్ లూజ్ వచ్చేసి చూడండి 2 ఇంచెస్ పెడుతున్నాను. 2 ఇంచెస్ మీద 2 గీతలు అలా పెట్టుకుంటున్నానండి. చూడండి ఇక్కడ పెద్దవాళ్ళ సైజ్ కదా, మరి మనం 2.5 పెడితే షోల్డర్ జారిపోతుందని చెప్పేసి కంప్లైంట్స్ వస్తాయి. అందుకని చెప్పేసి 2.5 ఇంచ్ నెక్కు వదిలేసుకొని మిగిలిన క్లాత్ వచ్చేసి కస్టమర్ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకున్నాను. చూడండి ఇక్కడ నెక్ కూడా బ్యాక్ సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని చెక్ చేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా మార్కింగ్ వేసేసి నీట్గా కట్ చేసుకోవడమే. ఇలా రౌండ్ తిప్పేసాను కదా. ఇప్పుడు వచ్చేసి చంక డౌన్, షోల్డర్ పెట్టేసుకుందాము. కస్టమర్ సైజ్ ప్రకారం షోల్డర్ పెట్టేసుకొని ఎంత ఉంటే అంత పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి మనకు ఎంత అవసరం అవుతుందో అంత చూసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కడ వరకు వస్తుందని చెప్పేసి చూసి ఇలా ఒక రౌండ్ షేప్ అయితే ఇవ్వాలండి. ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇవ్వాలి ఇక్కడ. చూడండి ఈ విధంగా నీట్గా లైన్ అయితే వేసేసుకొని ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా స్ట్రైట్గా లేదు కదా లైన్, స్ట్రైట్గా వేసేసాను. ఈ విధంగా వేసేసుకొని చంక దగ్గర 1.5 ఇంచ్ పెడుతున్నాను. గమనిస్తున్నారా మీరు? అందరికి 1.5 ఇంచ్ అని చెప్తారు కదా అని ఇక్కడ వచ్చేసి 1.5 చెప్తున్నాను. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళ సైజు భాగం అనేది పైకి లేవకూడదు. చూడండి ఇక్కడ అందుకని చెప్పేసి కొద్దిగా వేసాను. ఇప్పుడు వచ్చేసి చూడండి ఆమ్ రౌండ్ చెక్ చేస్తున్నాను. మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి కదా. ఆమ్ రౌండ్ కొలత వచ్చేసి చూడండి 10 మీద 2 గీతలు అలా వచ్చింది. ఇక్కడ మ్యాచ్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట. 9:30 కొద్దిగా ఎక్కువగా ఉంది, సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా, చాలా వీడియోలలో చెప్పాను కదండి, అదే విధంగా చూడండి ఇక్కడ ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసి ఇవ్వాలి. ఇలా నీట్గా కట్ చేయాలి. మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఏ విధంగా మార్కింగ్ వేసామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసేసుకుంటే ఎంత పెద్ద సైజ్ అయినా ఎలాంటి నెక్ అయినా మనం కుట్టేస్తాం అన్నమాట. మన సక్సెస్ అయ్యామని తెలియడానికి ఇలాంటి వాళ్ళ బ్లౌజులేనండి. మనలాంటి వాళ్ళు మామూలుగా సైజులు ఉన్నవారైతే కొంచెం అటు ఇటు అయినా వేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది విప్పదీసి చేయించే వాళ్ళు ఉంటారు. కానీ
ఈ పెద్దవాళ్ళు మాత్రం ఒకేసారి కరెక్ట్‌గా కుదిరిపోవాలనమాట. అది కుదరకపోతే ఎంత కొత్త బ్లౌజ్ అయినా పక్కన వేస్తారు. అందుకని పెద్దవాళ్ళ సైజ్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలి. ఇక్కడ చూడండి హ్యాండ్స్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్‌గా వేసేస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా వేసేసుకొని ఫస్ట్ వచ్చేసి మనకి ఎమ్మింగ్‌కి కొద్దిగా మడుస్తాము. మళ్ళీ లైనింగ్‌కి డబుల్ మడత చేస్తాం కదా! అందుకని ఓ అవసరమైన క్లాత్ వదిలేసాను. 1.5 ఇంచ్ ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకొని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంతుందో అంత మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి స్ట్రెయిట్‌గా ఒక లైన్ ఇచ్చేసి మనకు ఆర్మ్ రౌండ్ టైట్ కుట్టు వచ్చేసి ఎంతుందని చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది. డౌన్ వచ్చేసి నేను 3.5 పెట్టేసుకొని చూడండి 10 ఇంచులకు కొద్దిగా తక్కువగా ఉంది ఆర్మ్ రౌండ్. ఇక్కడ మనకైతే సైడ్ వైపున జాయింట్లు అయితే పడతాయి. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని పైన 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్‌గా నీట్‌గా కట్ చేసుకోవడం వల్ల అయితే అన్నమాట కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఈ విధంగా కట్ చేయండి. ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోండి. చెస్ట్ లూజ్ చెక్ చేసుకోండి. ఒకటి చెక్ చేసుకొని దానికి కలిపితే కాదు ఇలా చెక్ చేసుకుంటే సైజ్ ప్రకారం కరెక్ట్‌గా వచ్చేస్తుంది. చూడండి 4 పొరలుగా ఉందిగా 2 పొరలుగా తీసేసి 3/4 ఇంచు లోతు అనేది తీసేసాను చూడండి. ఈ విధంగా నీట్‌గా తీసేసి మనకి హ్యాండ్స్ కూడా అయిపోయాయి. మిగిలిన క్లాత్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది మీటర్ క్లాత్ తీసుకొచ్చారు. ఇంకా క్రాస్ బెల్ట్లో అయితే ఒక పొర వచ్చింది. ఇంకొక పొర నేనే వేయాలన్నమాట పెద్దగా సైజు ఉన్నందువలన. చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ తెచ్చేసి ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలి. మనకి ఎక్కడ క్లాత్ అడ్జస్ట్ అవుతుందనేది చూసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తున్నాను. ఆర్మ్ రౌండ్ సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అలా లోతు అయితే గీసేసుకుంటున్నాను. నెక్ పొడవు వచ్చేసి ఎంత ఉందనేది సైజ్ బ్లౌజ్ చూసి చెప్దామని చూస్తున్నానండి. ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పొడవు పెడుతున్నాను. నాకు వచ్చేసి ఖర్చు లేకుండా 13 ఇంచులు వచ్చింది. నేను ఖర్చుతో కలిపి 14 ఇంచులకు కొద్దిగా తక్కువగా పెట్టేసుకున్నాను ఫ్రంట్ పొడవు వచ్చేసి. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చూడండి ఇక్కడ ఒక సైడ్ ఇలా నీట్‌గా బ్లౌజ్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మన నెక్ రౌండ్ తిరిగే వరకు ఎంత వస్తే అంత యాజ్ టీజ్గా పెట్టేసుకోవచ్చు. నాకు 7 వచ్చింది పెట్టేసాను. ఇక్కడ రౌండ్ అయితే తిప్పాను. ఈ విధంగా మార్కింగ్ అయితే వేసి బ్లౌజులు అయితే కట్ చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి ఇక్కడ పెద్దవాళ్ళ సైజు కదా. ఇక్కడ ఉక్సుపట్టి దగ్గర వచ్చేసి నాకు 4.5 వచ్చింది కుట్టిన తర్వాత. నేను 5.5 పెట్టేసుకున్నాను. ఎందుకంటే మన కుట్లలోకి వెళ్తుంది, టక్స్ కూడా వెళ్తుంది. డాట్ వచ్చేసి 3 ఇంచెస్కి ఒక డాట్ పొడవు వచ్చేసి 1.5 ఇంచ్ కొద్దిగా తక్కువగా అండి. డాట్స్ అనేది అన్నారు ఎక్కువగా సన్నగా వేయమన్నారు. అందుకని చెప్పేసి చూడండి సైడ్ వైపున వచ్చేసి క్లాత్ సరిపోతుందా లేదని చెక్ చేసుకుంటే నాకు ఒక 1/2 ఇంచ్ అలా కిందికి దించాల్సి వచ్చింది. ఈ సైడ్ వైపున ఇలా చెక్ చేసుకోవడం వల్ల చంక కింద హెచ్చు తగ్గులు రావడం, సైడ్ కుట్టు దగ్గర హెచ్చు తగ్గులు రావడం అనేది తగ్గిపోతుంది. చూడండి ఈ విధంగా నీట్గా మొత్తం ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా సింపుల్గానే ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఇంట్లో తీసానండి. ఆ కత్తెర అయితే బాగా ఏమంటారు తుప్పు పట్టేసింది. పిల్లలు ఏం కట్ చేశారో ఇంకా నేను ఏం కట్ చేయలేకపోతున్నాను కూర్చున్నాను. కానీ చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేస్తున్నాను. చిన్న ఐడియా అయితే ఉపయోగించానండి. కొబ్బరి నూనె సాల్ట్ వేసి రుద్దాను. షార్ప్ అయిపోయింది. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.